రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. మరి ఇలా ఉండటం వలన భవిష్యత్తులో ఎంతవరకు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది? ఇక ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇంకా పెరిగే అవకాశం ఉందా? మొత్తానికైతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? మా గౌరీ నీకు అట్లాగే ఓల్గా నమస్కారం. నిజంగానే మనకు ప్రధానమంత్రి మోడీ గారు 2014 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 60 రూపాయ ఉండేది. 58 రూపాయల చిల్లర ఉన్నది మనకి. అటువంటిది ఇవాళ 100కు చేరుకోబోతుంది. అంటే 40% విలువ పెరిగినట్టు లెక్క, రూపాయి విలువ పడిపోయినట్టు లెక్క కదా. ఆనాడు 60 పైసలు వస్తే ఇవాళ 100 రూపాయలు పోతుంది. ఆనాడు 56 ఉంటే ఇవాళ 95, 96 పైసలకు వచ్చేసి ఇంకొక అతి త్వరలో 100కు చేరుకుంది. సెంచరీ కొడితే అనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి? మొత్తం 4 వస్తువులు చాలా వరకు మోడీ గారు చెప్పినే బంగారము, ఎరువులు, రసాయనిక ఎరువులు, అట్లాగే నూనె గింజలు, చమురు, ఇది మనకు క్రూడ్ ఆయిల్. ఈ 4టి వల్ల దేశ మార్కెట్ కోల్పోతున్నాం. రెండోది ఏంటంటే ఆర్థిక సూత్రంలో మనకు డిమాండ్ సప్లై ఒకటి ఉంటుంది, అట్లాగే మనకు ఎగుమతులు దిగుమతులు ఒకటి ఉంటుంది. ఎగుమతులు దిగుమతులు ఏంది? మనం ఎక్కువ ఎగుమతులు చేసి తక్కువ దిగుమతులు చేస్తే మనకు దేశీ మార్కెట్కి ఆదా అవుతుంది, అంటే వస్తుంది మనకు. కానీ అదే మనం తక్కువ ఎగుమతులు ఎక్కువ దిగుమతులు చేసుకున్నాం అనుకోండి, జరుగుతుంది. బంగారం మొత్తం దిగుమతి చేసుకోవాల్సిందే, క్రూడ్ ఆయిల్ మొత్తం దిగుమతి చేసుకోవాల్సిందే, 100కి 70% 80% నూనె గింజలు మనం దిగుమతి చేసుకోవాల్సిందే. ఇది దాంతో పాటు నేను చెప్పిన మిగతా అన్ని కూడా మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కనుక వీటిని దిగుమతులు ఆపలేము, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వాడకుండా ఉండలేము. బంగారం మాత్రం అందుకని వాయిదా వేసుకోండి. ఎందుకన్నా మోడీ గారు అంటే బంగారం కొనొద్దని గతంలో చట్టాలు చేసింది. యుద్ధ సమయంలో మన దగ్గర చట్టం చేయడం లేదు. బంగారం కొనొద్దని ఎవరు చెప్తున్నాము? ఈ మధ్యతరగతి వీళ్ళకి కాదు. తులమో మాసమో పెళ్లిళ్ళకు పేరడాలు కొనాల్సింది, దాన్ని తప్పదు. కానీ పెట్టుబడిగా బంగారాన్ని కొనడం వద్దంటున్నారు. ఏమవుద్దంటే పెట్టుబడికి బంగారం కొంటే మీ దగ్గర పెట్టుబడి పెరుగుతుంది కావచ్చు, కానీ దానికంటే గోల్డ్ బాండ్స్ కొనండి. మన దేశం మన దేశంలో ఉన్న విదేశీ మార్క్ తిరిగి మన దేశంలో ఉంటుంది, మారక మన దేశంలో జరుగుతుంది. గోల్డ్ బాండ్స్ అంటే ఆటోమేటిక్ గా మీరు గోల్డ్ బాండ్స్ కొనుక్కుంటే మన దేశం డబ్బులు ఇక్కడనే రొటేట్ అవుతాయి, మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, సమస్య లేదు కదా. నేను షేర్ మార్కెట్ కంటే గోల్డ్ బాండ్స్ మంచిది కదా. అట్లా గోల్డ్ పెడితే ఇంట్రెస్ట్ వచ్చేది కూడా ఉండదు. ఆ పథకం అప్పుడుంది, ఇప్పుడుంది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కూడా 2% దాటింది అంటున్నారు. మంచిదే కదా. మీ ఇంట్లో బంగారం ఆ బీరువాలో మూలిగిన దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, తక్కువ వాళ్ళు పాపం వేసుకోవాల్సింది. అది తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకోండి. అప్పుడు ఏమైంది అంటే పరపతి ఎప్పుడు పెరుగుతుంది అంటే మనిషికి ఉంటేదని గోజకు తింటేదని సామెత. మనిషికి 1,00,000 రూపాయలు ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ఒక రకంగా నిశ్చింతగా నిద్రపోతారు కుండా చేసుకోండి. పశువు అట్లా కాదు, పశువు తినాల్సిందే, పోతుంది, తినేస్తుంది, మళ్ళీ సాయంత్రం నెమరేసుకుంటే తెల్లారి మళ్ళీ. కనుక అట్లానే మనకు పరపతి కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే ఉన్నవాడి దగ్గరికి డబ్బు చేరుతుంది ఎప్పుడు కూడా. చూడండి, మన ఊళ్ళో ఒక మోతబర రైతు ఉన్నాడు. ఆ రైతు కానీ ఒక పుస్తకం ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర డబ్బు లేకపోయినా మనకు ఉండడానికి పై కనిపిస్తే పోయి మనమే ఓ 2 రూపాయలు మిత్తిస్తాడే మనమే అక్కడ పెట్టొస్తాం కదా. ఆ ముంచేది తెలియదు, ఉంచేది తెలియదు. కానీ డబ్బులు అయితే ఉన్నవాడి దగ్గర పెడతాం, లేని వాడి దగ్గర, పేదవాడి దగ్గర మనం డబ్బులు ఇచ్చి ఇంట్రెస్ట్ ఇవ్వమంటామా? అవసరానికి ఏదైనా అడిగితే కూడా మనం అప్పు కూడా ఇవ్వం వాడికి, కానీ పెద్దవాడి దగ్గర పెడతాం. అట్లానే ఆర్థిక సూత్రాలు ఏంటంటే భారతదేశంలో విదేశీ నిల్వలు బాగా ఉన్నాయి, ఫారెక్స్ నిల్వలు బాగా ఉన్నాయి, అట్లాగే బ్యాంకుల్లో కూడా ఇంతమంది పెట్టుబడి పెట్టారు, గోల్డ్ బాండ్స్ కొన్నారు అంటే ఒక భరోసా ఇతర దేశాలకు, ఇతర కంపెనీలకు ఉంటుంది. అప్పుడు వచ్చేవాడు వస్తారు. కనుక మెల్లమెల్లగా మనం ఏంటంటే విదేశీ మార్క ద్రవ్యం ఖర్చు అవుతుంది, వచ్చేది తక్కువ అవుతుంది. దానివల్ల వస్తున్న సమస్య ఇది. అందుకని రూపాయి విలువ మరింత తగ్గుతుంది, తగ్గుడు చేస్తున్న వల్ల. కనుక ఎగుమతులు విలువ పెంచుకోకుండా, మన ఎగుమతులలో చాలా వరకు ఏముంది, ఫార్మాస్యూటికల్స్ ఒకటి, లేబర్ ఎగుమతి, లేబరే అంటున్నాను. అది వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, తాపీ మేస్త్రి కావచ్చు, ఇద్దరు లేబరే కావచ్చు, ఇద్దరు ఎవరి స్కిల్ వాడదే కదా. తాపీ మేస్త్రి అంతా కరెక్ట్ గా మెజర్మెంట్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగలుగుతారా? ఒక భవనం కట్టగలుగుతారా? కట్టలేడు కదా. కనుక ఇద్దరు స్కిల్డ్ వర్కర్స్ అంటున్నాం. అంటే లేబర్ మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. దాంతో పాటు మనకు చిన్న చిన్న వస్తువులు అంటే మనకు జనుము కానీ, షుగర్ అయితే బ్రెజిల్ అయిపోయింది అనుకోండి, కొంత చేయగలుగుతున్నాం. కానీ వస్తువుల ఎగుమతికి వచ్చే కల్లా మన దగ్గర చాలా కులాలు అయిపోయినాయి. ఇలా హైదరాబాద్, మన చైనా నుంచి మనకు అన్ని వస్తువులు మనకు దిగుమతి అవుతున్నాయి. ప్రతిదీ చైనా. గోల్డ్ తీసుకునే నేల్ కట్టర్ కూడా ఇవాళ చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఎందుకు చేసుకోవాలి? మన వస్తువులు ఎందుకు వాడొద్దు? మన వస్తువులు నాణ్యత ఉంచేటట్టు తయారు చేద్దాం కదా అంటున్నాను. కనుక రూపాయి విలువ తగ్గుతుంది అని చెప్పి ఏడ్చేదానికంటే ఆనాడు 60 ఉంటే ఇలా 100కి అవుతుంది అనుకుంటే, 60 పైసలు ఉంటే ఇలా 100కి అనుకున్నా, రూపాయి విలువ 60 పైసలు ఉంటే $1 విలువతో చూసుకుంటే 60 రూపాయలు అయితే ఇటు మరి 100 రూపాయలకి అయ్యే పరిస్థితి అంటే దానికి కారణం మనమే అంటున్నాడు. మనం ఎగుమతులు పెంచుకోవాల్సిందే, దిగుమతులు తగ్గించుకోవాల్సిందే. దిగుమతులలో ప్రధానంగా ఈ 4 కమ్యూనిటీస్ పూర్తిగా డాలర్ తో లింక్ అయింది. డాలర్ లేకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరుగుతలేదు.
అందుకని అది చేసుకోవాలి. రెండోది బ్రిక్స్ దేశాల సదస్సు ఇప్పుడు జరుగుతుందమ్మా. నిన్న ఇవాళ ఢిల్లీలో జరుగుతుంది. ఇవాళ ముగింపు సదస్సు జరుగుతుంది. బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీ గురించి ఎప్పుడు ఆలోచించినాయి. మరి మళ్ళీ అమెరికా బెదిరింపులతో వెనక్కి పోయినాయి. అమెరికా శాపనార్థాలు పెట్టింది. బ్రిక్స్ కరెన్సీ కనుక మీరు తయారు చేసుకుంటే మీరు కొనాలి వెళ్ళిపోతారు, మీ దేశాలు మొత్తం విచ్ఛిన్నం చేస్తా అని బెదిరించిండు కూడా ట్రంప్. అంతేందుకు మనకు RSE రష్యా, ఇండియా, చైనా ఈ 3 కూటమి కలుస్తుందంటే మీరు సర్వనాశనం అయిపోతారని కూడా చైనాను నమ్ముకుంటే భారత్ కష్టమని భారత్ రెచ్చగొట్టిండు, భారత్ నమ్ముకుంటే చైనా కష్టం చైనా రెచ్చగొట్టిండు, ఇద్దరి మధ్య రష్యా మరి నలిగిపోద్దని రష్యాని రెచ్చగొట్టిండు. చూసినాం కదా. కనుక యూరో కరెన్సీని కూడా నాశనం చేసిండు. అంటే మనం చేయాల్సిన ఏంటంటే డాలర్ పెత్తనాన్ని, డాలర్ రారాజుగా ఉండకుండా చేయాలంటే 2 మార్గాలు. ఒకటి, ఈ 4 వస్తువులు దిగుమతులు తగ్గించుకోవాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే కొంత సొంత కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలి. యూరో కరెన్సీ, అట్లాగే ఇటు పక్కన బ్రిక్స్ కరెన్సీ. మన దేశాల మధ్యన మారకం చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఇప్పుడు ఇరాన్, చైనా ఉందనుకోండి, వాళ్ళ దినార్లు వీళ్ళ మన దీన్ని చేస్తున్నారు, యూనోలు చేస్తున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు ఇద్దరి మధ్యన. అప్పుడు మనం ఎందుకు కావద్దు అట్లా? చైనాకు డాలర్లు కావాల్సి వస్తుంది, మనకు డాలర్లు కావాల్సి వస్తుంది. అందుకనే చెప్పడానికి శుద్ధులు చెప్తుంది. చైనా కూడా చూడండి, ప్రపంచంలో నెంబర్ 1 డాలర్ల విదేశీ మార్గంలో ఉన్నది. ఎంత ఉంది? 3,670 బిలియన్ డాలర్ల నిల్వలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీది 670 మన దగ్గర ఉన్నాయి. మనం పేరుకు 5వ స్థానంలో ఉన్నాం. కానీ చైనా తర్వాత 2-3 దేశాలు, 2 దేశాలు మాత్రమే వేలల్లో ఉన్నది, మిగతా అంతా వందలనే ఉంది. 970, 690 ఇట్లా ఉన్నది. కనుక మనం విదేశీ నిల్వలో 5వ స్థానంలో 7 నెలల దాకా మనకు ఉంటది. కానీ రూపాయి విలువ పడిపోవడానికి కారణాలు ఏవైతున్నాయో దిగుమతులు తగ్గించుకోవడం, ఎగుమతులు పెంచుకోవడం చేసినప్పుడు మాత్రమే ఉంటది. సరే, ప్రభుత్వం ఏదన్నా కూడా 58 రూపాయలు చేరినప్పుడు నేను లయన్స్ క్లబ్ సభ్యత్వం కట్టేవాడిని. అప్పుడైతే 20 రూపాయలే ఉండే డాలర్కు 20 రూపాయలు మాత్రమే ఉండే, దాదాపు 30-40 ఏళ్ల క్రితం. మరి పెరుగుతుంది కదా వరుసగా. ఈ 14 ఏళ్ళలో పెరిగింది. అంతకుముందు 14 ఏళ్లలో కూడా యూపీఏ హయాంలో కూడా మరి 20-60 అయింది కదా. అందుకని మారుతున్న కాలంలో ప్రభుత్వాలు ఈ రూపాయిలో పడిపోకుండా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు కాలం అనే సమస్య లేదు. ఖచ్చితంగా ద్రవ్యోల్బణం 4.5% ఉంది మన దగ్గర. ఇప్పటికి కూడా మిగతా దాన్ని టర్కీ లాంటిదైతే 50% మించిపోయి 50% ద్రవ్యోల్బణం. అట్లా ఇరాన్ లో అయితే ఇప్పుడు మీరు లక్షలాది వాళ్ళ దినాలు చేస్తే కదా తప్ప $1 వస్తలేదు. లక్షల రూపాయలు డాలర్లు, సమస్య లేదు. మనం అట్లా కాదు కదా. 100కి పడిపోతున్నామని బాధపడుతూనే 100కి పడిపోకుండా ఉండాలంటే, కొంత నిలకడగా ఉండాలంటే మన ఎగుమతులు పెంచుకోవడం మార్గం ఇంకోటి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కేవలం నినాదంగా మిగిలిపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చింది అంటున్నాడు. ఈ 2 సరిగ్గా ఉంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదంగా ఉన్నది. మోడీ గారు ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనకు రూపాయిలో మరింత దిగజారకుండా ఉంటుంది.